ఇవాళ శనివారం కదా, ఆదివారం వచ్చి నీ పని చెప్తాను చూడు. అది లాగుకురా మహాపాపం. అయ్యో కొట్టగలి సార్. ఈ రోజు నుంచి చిప్పల్లో గంజి. పగ తీరా. వారి వద్దు, ఈ దొంగతనం చేసేది నువ్వా? అయ్యో కనపట్టలేదే. అక్కడ ఇంకా బాగా కనిపిస్తుందా? కనిపించడమా? నువ్వైతే కరిగి నీరైపోతావురా. ప్లీజ్ డిస్టర్బ్ చేయకు, చూస్తున్నాగా. రే ఒక్కసారి ఆ ప్లేస్ నాకేవో. సరే చావు. అబ్బా థ్యాంక్స్ రా. పెద్ద సినిమాలా కనపడుతుంది. చాలా బాగుంది. వెరీ గుడ్ సార్, ప్రొసీడ్. ఏం కనిపిస్తున్నారు ఇక్కడ? అమ్మాయికుని చేసి నన్ను మోసం చేస్తావా? రే మర్యాదగా నా ప్లేస్ నాకు ఇచ్చారా? మంచి ఐడియా చెప్తాను రా. వదలను. వదలవా? ఓహో రాయ్, ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? నడవండి పోలీస్ స్టేషన్ కి. సార్, నా పేరు సుధాకర్ అండి. మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నానండి. ఇవి నా భార్య, పేరు సుధారాణి. మేము ఊరు చూద్దామని వచ్చామండి. మా చాలా గుడ్ ఫ్యామిలీ. కావాలండి మంగళసూత్రాలు చూడండి. మమ్మల్ని మాత్రం విడిచిపెట్టండి. కానీ పక్క గదిలో అగరబత్తి గాడు ఉన్నాడు. వాడు రాకంలో పుట్టాడు. రోజుకో పిట్టలు తెచ్చుకుంటున్నాడు. వాడి మామూలు వదిలిపెట్టండి సార్. వాడి మోకాన్ని నరకొట్టండి. వాడి మోచేత నరకొట్టండి. వెంటనే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించండి సార్. అవునా? వాడి సంగతి మేము చూసుకుంటాం. మా లాంటి ఫ్యామిలీ వాడు ఇక్కడ ఉండలేకపోతున్నాం అండి. వాడినే కాదు, మిమ్మల్ని కూడా అందరినీ అరెస్ట్ చేస్తాం. కానిస్టేబుల్, yes sir. అరెస్ట్ హిమ్. yes sir. ప్లీజ్ సార్, వద్దండి మమ్మల్ని అరెస్ట్ చేయకండి. కావాలంటే నా ఉంగరం తీసుకోండి, వాచ్ తీసుకోండి. ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్ సార్, వదిలేయండి సార్. అయ్యో ఏమండి? సుధా పారిపోతున్నాడు. నేనెవరో తెలుసా? సిఐ గబ్బర్ సింగ్ ని. పోలీసులేటి మీరు? ఓ, డ్రెస్ చూసి అనుమానపడుతున్నావా? మఫ్టీలో ఉన్నావు. ఇప్పుడు డ్రెస్ తీస్తాం, నీ దగ్గరికి వస్తాం. ఎవరు లోపల? లాగుకురా మహాపాపం. అయ్యో కొట్టగలి సార్. ఈ రోజు నుంచి చిప్పల్లో గంజి, లాఠీ దెబ్బలు. బాత్రూమ్ నువ్వు వెళ్తావేట్రా? నేను వెళ్ళాలి. నువ్వు వెళ్తే గంట దగ్గర రావు. రావుకారంలో టాయిలెట్కి వెళ్తే అర్జెంట్ గా పెళ్ళవుతుందిరా. ప్లీజ్. నీకే చెప్పేది. రై Come in. Yes. ఇవాళ శనివారం కదా, ఆదివారం వచ్చి నీ పని చెప్తాను చూడు. నాకంత కెపాసిటీ లేదని తెలుసు కదరా. అది పాయింటే. వాళ్ళు సుమిత్ర, తుంగభద్ర, చిచి సుమిత్ర, సుభద్ర. వాళ్ళైతే కథను ఇంత దూరం తీసుకురారు. ఎవరిదంటావు? ఎవరిదా చెప్తా. Hi, young man, come here. నన్నేనా? Oh, nice. Oh, so small. Thank you. ఏ ఫ్లాట్? ఫ్లాట్ నెంబర్ 1. మా ఫ్లాట్ నెంబర్ 2.
ఆ ఫ్లాట్ లో బాత్రూమ్ క్లీన్ చేసిన తర్వాత మా బాత్రూమ్ కూడా క్లీన్ చేసి వెళ్ళు. బాయ్. ఓకే బాయ్. రూమ్ లో క్లీన్ చేయుట, అందుకే ఈ బకెట్ నేను తీసుకురాను అన్నాను. అబ్బాయి గారు నమస్తే. ఏందివా నువ్వు గేడైనా నౌకరీ చేస్తావా? ఒలింపిక్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాను బాబాయ్ గారు. గంటే గ్రైప్ వాటరు బేబీ అజ్జన మాత్రలు అమ్ముతారు చూడు, గస్ అంటదా? అవ్ అవ్. ఇదేందివా కుక్క తిన్న జవాబు చెప్తాడు. కుక్క తీరున జవాబిస్తున్నానా? అయ్యో, కుక్క తీరున. మేడం మేడం, Yes. బాత్రూమ్ క్లీనింగ్ Come inside. కామింగ్. హ్యాండ్సమ్ గాయ్, నేనెందుకు రాలేదు? సారీ మేడం, అనిల్ కపూర్ ఇంట్లో నేనే, మిథున్ ఇంట్లో నేనే, Ah. శ్రీదేవి ఇంట్లో నేనే. Wow. You are a big man. I'm a big cleaner. Oh. Oh, oh. Wow. Oh. Wow. కేంద్రవారి నన్ను గట్ల పంపి గిట్ల పిల్లాట్లో దూరినావు. అవు ఇందాక నువ్వు నాకు ఏం చెప్పినవురా? కదేదో మందుల కంపెనీలో నౌకరీ చేస్తానని చెప్పని, మరి గిట్ల పినాయిలు అమ్ముకునే వాళ్ళు లెక్క వచ్చినవేరా? పార్ట్ టైం జాబ్, మరి ఈ విషయం గిందాకెందుకు చెప్పలే? డిగ్నిటీ ఆఫ్ లేబర్. అంటే సిగ్గుపడినా? వారి నేనేమైనా గాంకెళ్ళి వచ్చినాను అనుకున్నావు చెవులో పువ్వు పెట్టడేందుకు? ఇట్లా చూడు, పాండవనవాసం సైన్మా చూసినావు? ఇంటర్వెల్ లో పాస్ అందులో కొనుక్కుంటా. ఎంటి లేడా? ఉన్నాడు. దాని చేతిలో గింత గది గది ఉంటుంది, ఉంది. గది అట్టుకు పడుతుంది. ఒక్క పాలిట్లో వచ్చినావంటే గది ఎత్తుకో, గటైతి తీయా. ప్యాంటు కింద దించు, తీస్తున్నా, గది పట్టుకో. ఎత్తుకున్నా, ఇంకా పో. పోతున్నా. పో. పోరి, అసలు నీ కథ ఏంటి? ఆ? ఇదేమన్నా వికారాబాద్ అనుకున్నావు? ఈ సాగపట్నం మస్తు జాదుగాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూసినావా, నేను గట్ల బయటికి పోగానే లట్ట కందూరిని పోరాడు. పరుసు యాది మార్చి ఇమీడియట్ వచ్చిన కాబట్టి మంచిగా అయింది. గదేదైనా చెడు జరుగుంటే గల్లీ గల్లీలా గుసాగించిన కుల మనసులోకిలా గడతవు పొయ్యిలల్లి పెడతావు ఎంత మరకల్లు గడతవు వైజాగ్ ఫ్లాట్ ఉంది, ఫ్లాట్ లో నా పట్టేలు, పట్టేలుకు పంచుంది, పంచమాతో నాది 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 నాది. వారి వద్దు, ఈ దొంగతనం చేసేది నువ్వా? కొట్టుకు కొట్టుకు. వారి ఆఫీసులో నౌకరు చేస్తున్నావు, మస్తు పైసలు సంపాదిస్తున్నావు. బట్టలు లేకుండా అడుక్కు తినాలి గాని ఇసంటి ఫాల్తు పనులు చేస్తారు. అది కాదు బాబాయ్, పాప కోసం. చది నువ్వు చేసే లుచ్చ పని బిడ్డ మీద పెడతావు. గది కన్ని దినాలు సంచి సోంచాయిస్తున్నా, నా బట్టలు ఏడికెళ్ళిపోతున్నాయి అని గస్సలి స్టోరీ ఇదన్నమాట. ఇంకా నీ ఫ్లాట్ లో దొంగతనం చేయనులే బాబాయ్. గంటే పక్క పిల్లాట్లో నుక్కపోతావు అన్నట్టు. చూడు, ఇంకొక బాలిగిట్ల గనక నా కండ్ల వండేవనుకో, నిన్ను కవర్ స్థానికి పంపుతా. అది పాకిస్తాన్ గట్టా ఇట్టా బాబాయ్? లే, ప్రతి ఊరికి ఉత్తరాన్ని ఉంటుంది చూడు శ్మశానం, ఆరగ పంపుతా. గడదరి గదిటి ఇంకా బా. అబ్బా, ఆ గుంపులో అమ్మాయిని చూసావరా? అచ్చో రేఖలా లేదు. రేఖ, దాని జుట్టు చూసావా? పూరి పాకలా ఉంది. నువ్వు నీ టెస్ట్. అరే అన్న, అటు చూసావా? అచ్చ ఇంద్రజల లేదు. ఇంద్రజెవర్రా? నా కళల రాణి, జగదేక వీరుడు, అతిలోక సుందరి శ్రీదేవి. నాకు వీళ్ళెవరు నచ్చలేదురా. నీకు నచ్చే అమ్మాయి ఈ జన్మకు దొరకదురా. అడు చూడండిరా, షీ ఈస్ ద టైప్ ఆఫ్ గర్ల్ ఐ నీడ్. చాలా బాగుందిరా, కానీ చూడటానికి గుప్పింటి బిడ్డలా ఉంది. మన సైబాల్ దురద మోడల్ గుప్పుకుంటుందట. బ్యూటిఫుల్. ఆ ఫిగర్ నేను సెటిల్ చేసుకున్నా. నేను చూస్తే బస్ స్టాండ్ లో జేబులు కొట్టేవాడు అనుకుంటుంది. ఆగరా, నేను వెళ్ళి సెటప్ చేస్తాను. రేయ్, మీరు ఇక్కడే ఉండండి. టరటట్ట. ఇదిగో ఏమిటి అది? దురద గుంటాకు. దీన్ని నువ్వు తీసుకెళ్లి ఆ అమ్మాయికి తాకిస్తావు. ఆ అమ్మాయి గోక్కుంటూ ఉంటుంది. మన ఆనంద్ గారు స్టిల్ తీస్తాడు. అస్కి అమ్మాయి నన్ను అలాంటి ప్రమాదం నీకు రాదు. నేను వెళ్ళి ఆ అమ్మాయిని మాటల్లో పెడతా. డోంట్ వరీ, ప్రొసీడ్. ఒరేయ్, వెళ్ళరా.
అమ్మా హలో, మీరు అచ్చం మాధురి దీక్షిత్రా ఉన్నారు కాదా? అయితే మాధురి దీక్షిత్ పక్కింటి వాళ్ళ ఉంటారు. చూడండి, మీరు అందమైన పోర్టబుల్ టీవీలా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు హ్యాండ్ బ్యాగేజ్ లాంటి వారు. చూసారా ఎలా తప్పించుకున్నాను? మహాభారతంలో అర్జునుడు కూడా అంతే. ద్రోణుడు బాణాలు వేసేటప్పుడు అర్జునుడు ఎలాగే తప్పించుకునేవాడు. ఏమిటో ఆడపిల్లను చూస్తే నాకు పూర్వజన్మ గుర్తొస్తూ ఉంటుంది. అబ్బా, ఏంటండి? కొట్టకూడదు. ఎస్, నా పేరు సుధాకర్, మెడికల్ రిప్రజెంటేటివ్, వర్కింగ్ గ్లాక్సో కంపెనీ. పగ తీరా. ఛాన్స్ దొరికింది కదా అని వీళ్ళంతా నొక్కకు. సలాం అలైకుం ఫకీర్ భాయ్. సలాం అస్సలాం హిందూ ముస్లిం బాయ్ బాయ్. అదేమిట్రా మేము లేకుండా మందు కొడుతున్నావు? కొట్టాల్సిన పరిస్థితులు వచ్చాయిరా. ఏం జరిగింది? జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇక ముందు జరగబోయేది ఏమిటో అన్నదేరా నా బాధంతా. ఏం జరిగిందో చెప్తావరా? మీతో చెప్పి చావడం కంటే తాగి చావడం బెటరు. చెప్తావా? నెత్తి మీద ఒకటి ఇమ్మంటావా? తాగిన వాడు కొట్టిన వాడవాడు ఇంతవరకు బాగుపడలేదు. అబ్బా అబ్బా, ఎందుకలా కంగారు పడతారు? దీని గురించేలా? దానికే శుభ్రంగా పాలు తాగి నిద్రపోతోంది. ఆమె గురించేలా బాధంతా. ఎవర్రా? దేవి. నీ శ్రీదేవా? అవును. శ్రీదేవికి ఏమైందిరా? శ్రీదేవి ఎవరిలో పెళ్లి చేసుకోబోతున్నట్టు శ్రీమంత్రం పేపర్లో వేశారు. అయితే నీకేమైందా? నాకే బాధంతా. శ్రీదేవి ఎవరిని పెళ్లి చేసుకోకూడదు. 70 ఏళ్ళ వరకు అలాగే ఉండాలి. చేసుకోదు, అలాగే ఉంటుంది. సరేనా? ఒట్టు 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 ఒట్టు. మరి శ్రీమంత్రం పేపర్లో అవన్నీ పేపర్లు అమ్ముకోవడానికి ట్రిక్కులు రా. అంతేనట ఫకీర్. అంతరే దేవాన్. ఝన్ 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 తెలుగు వన్